ఉంది. అయ్యగారు, రేయ్, ఏంట్రా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏమైంది చెప్పరా? మన చిన్నమ్మది ఆత్మహత్య కాదంట, హత్య అంట. హత్య? ఎవరు చెప్పారు? చిన్నమ్మ వాళ్ళ అమ్మ, చిన్నమ్మ వాళ్ళ అన్నయ్య పోలీస్ ఐజీకి, మినిస్టర్కి కంప్లైంట్ చేస్తారట. ఆ విషయం నీకెలా తెలిసింది? వాళ్ళు ఆ పరమశివం ఇంట్లో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అయ్యగారు. ఓ, ఇదంతా పరమశివం ప్లానా? అవును, వాళ్ళెందుకు వాడితో కలిశారు? వాళ్ళని ఆడిస్తూ వేడుక చూడ్డానికంట. పరమశివం ఆడించినందువల్ల జనం అందరూ రోడ్ల మీద పోరాటాలు, ఆడవాళ్ళ నిరాహార దీక్షలు చేయటం ప్రారంభించారు. పోను పోను మా అయ్యగారు సుందరయ్యని హంతకుడనటం మొదలుపెట్టారు. ఈ విధంగానండి ప్రాబ్లం మొదలైంది. విజయలక్ష్మిని చంపింది సుందరమేనని ఎందుకు అనుమానం వచ్చింది? మొదట్లో అసలెవరికీ అలాంటి అనుమానమే రాలేదు. పోను పోను అనుమానం వచ్చేలా చేశారు. ఆ తర్వాత పేపర్లో న్యూస్ వచ్చింది. హోంమంత్రి కూడా ఈ కేసులో ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలిసింది. ఒకరోజు అన్నయ్య ఫ్రెండ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముకుందం మా ఇంటికొచ్చారు. రారా ముకుందం, ఏంటి ఆశ్చర్యంగా ఉంది? మీరిద్దరూ చట్టాపట్టాలేసుకుని వచ్చారు. మణి, 2 కాఫీ తీసుకురా. వద్దురా. ఏంట్రా మీరిద్దరూ అదోలా ఉన్నారేంటి? సుందరం, ఐ హ్యావ్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. బ్యాడ్ న్యూసా? ఏంటి నువ్వనేది? కమాన్, ఏదైనా ధైర్యంగా చెప్పు. పార్ట్నర్, పోలీసులు నిన్ను ఏ టైంలోనన్నా అరెస్ట్ చేయొచ్చు. వాట్? నన్ను అరెస్ట్ చేయబోతున్నారా? ఎందుకు? విజయలక్ష్మిని హత్య చేసి నువ్వే అని చెప్పడానికి ఏదో సాక్ష్యం దొరికింది. విజయలక్ష్మిని నేను చంపానా? నాన్సెన్స్, వేళాకోళమా? సారీ సుందరం. సుందరం, నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు. ఏమిటయ్యా నువ్వనేది? చెయ్యని తప్పుకు నేను జాగ్రత్తగా ఉంటావేంటి? ఆ విధంగా ఎవరైనా పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళ అంతు చూడ్డానికి నేను రెడీ. సుందరం, ఎందుకైనా మంచిది. ఇందులో ఏదో కుట్రుంది. అదేంటో మనమే కనుక్కోవాలి. ఓకే? యాజ్ ఎ ఫ్రెండ్ నేను చెప్పాల్సింది చెప్పాను. సరే, వెళ్తున్నాం, పద. రా. ఒక ముఖ్యమైన సాక్ష్యం దొరికిందని సిఐ సుందరం అన్నాడే, ఏంటది? లక్ష్మదన్ రాసిన లెటర్ అదే. సుందరం అన్నయ్య తన దగ్గర తప్పుగా నడుచుకుంటున్నాడని వదినందులో రాసింది. ఆ లెటర్ విజయలక్ష్మి రాసిందా? తెలీదు, కాని కోర్టులో అదే నిజం అని నమ్మారు. అది నిజం కాదని మేం నిరూపించలేకపోయాం. హేమా, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. సుందరమే నిందితుడు అన్నదాంట్లో ఎంతవరకు నిజం ఉంది? లేదు, నిజంగా లేదు. మా అన్నయ్య అలాంటివాడు కాదు. ఆ మాట మీదే ఉండు. హేమా, నువ్వో డాక్టర్, మనస్తత్వాలు నీకు బాగా తెలుస్తాయి. ఒక వీక్ మూమెంట్లో, ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో సుందరం ఒకవేళ అతనే చంపాడని నేను అనటం లేదు. నిజానికి సుందరం అటువంటివాడు కూడా కాదు. అవమానానికి సిగ్గుపడి ఒకవేళ విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకునుంటే? మీరు నన్ను చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అలాంటి వాటికి సమాధానం చెప్పడం నా వల్ల కాదు. సారీ హేమా, నేను లాయర్ని. ఇలాంటి ప్రశ్నలే మేము అడుగుతాం. ఏమనుకోవద్దు, నేనొస్తా.